ట్రయోటెల్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్. పార్ట్ 2 వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ అనేది చాలా రేర్. చాలామంది ఇళ్ళలో చేసుకునేది బయట ఎందుకు చూపించడం అనేసి వీడియోలు తీయరు. కానీ నేను తీయడానికి రీజన్ తెలియని వాళ్ళు తెలుసుకుంటారని, తెలిసిన వాళ్ళు మిస్టేక్స్ ఎతుకుతారని. నేను జోక్ చేశాను. మిస్టేక్స్ ఎందుకు జరగవండి, చాలా సహజం. కొన్ని తప్పులు అనేటివి ఓకే, కాకపోతే ప్రతిదీ తప్పని నేను చెప్పట్లేదు. ఇందాక మనం మన హౌస్లో సామాన్లు అంటే పనిముట్లకి అన్నిటికీ కంకణాలు కట్టుకున్నాం కదా, బొట్లు పెట్టుకొని మంచిగా నీట్గా డెకరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మన డెస్క్ అంటే మన మామయ్య పని చేసిన డెస్క్కి మంచిగా బొట్లు పెట్టాలన్నమాట. గంధం, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి మంచిగా డెకరేట్ చేసుకోవాలండి. ఇయర్లీ వన్సే కదా వేపాకులు, మామిడాకులు పెట్టి నీట్గా డెకరేట్ చేసుకున్న తర్వాత ఇట్లా మనము కొత్త దీపం కొనుక్కొచ్చుకోవాలి. దీపం చిప్ప అంటారా, మట్టి ప్రమిద అంటారు కదా. సో అది కొత్తది కొనుక్కొచ్చుకొని దాన్ని కొంచెం సేపు నీళ్ళలో నానబెట్టి దానికి కూడా మంచిగా బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసినాయండి మన అసలైన పూజ సామాన్లు, మనం పూజ చేయాల్సినవి. ఏంటివి? సుత్తి, నీర్కార, డాకలి, కత్తెర, పొగగొట్టం, తర్వాత బ్యాలెన్స్, సింపుల్ బ్యాలెన్స్ అంటారు కదా చిన్నది, అట్లాంటిది. ఇవన్నీ మనము ఆకుల మీద అరేంజ్ చేసుకొని ఒక చిన్న సైజ్ పీట కూడా పెట్టుకున్నాం అక్కడ. యాజ్ యూజువల్గా పూజ చేసేటప్పుడు అన్నిటి మీద మనం పువ్వులు ఎట్లయితే పెడతామో అట్లనే అన్నిటి మీద ఫ్లవర్స్ పెట్టేసుకుందాం. ఒక దిక్కు ఆల్రెడీ మనది స్వీట్ అవుతుంది కదా పడి, దానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏం చేసేసినామో అత్తయ్యకి ఇచ్చేసి అత్తయ్య వాటిని నీట్గా డెకరేట్ చేస్తున్నారు. కాజు, బాదం, పిస్తా, తర్వాత పలుకులు, ఇంకా ఎండు కొబ్బరి, గీరిన ఎండు కొబ్బరి అవన్నీ వేసేసి నీట్గా డెకరేట్ చేసిన తర్వాత వాటిని మూత పెట్టి పక్కకు పెట్టి కొంచెం సేపు అయినాక తింటే అప్పా సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఆ స్వీట్ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇదంతా ఇక్కడ అయిపోయిన తర్వాత అత్తయ్య దీపం ముట్టి చేస్తున్నారనమాట. ఇంట్లో ఎల్లమ్మ తల్లికి, అక్కడ ఫోటోల దగ్గర ఉన్న 2 దీపాలు, ప్లస్ ఇక్కడ మన బెంచ్ మీద ఉన్న ఒక ప్రమిదకి కూడా దీపం ముట్టించేసి కిందున్న 2 పెద్ద కుందులలో కూడా దీపం ముట్టించేస్తున్నారు అత్తయ్య. ఇక్కడ అన్నిట్లో మనము పసుపు, కుంకుమ, బుక్క, గులాలు, గోధుమలు, ఇంకా తర్వాత జంజం మార్చుకోవాలి కదా నెక్స్ట్ డేకి. సో ఆ జంజంని కూడా ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మా అత్తయ్య నన్ను ప్రేజ్ చేస్తున్నారు, కానీ అసలు చేసిందంతా మా అత్తయ్యనే, నేను చేసింది చాలా తక్కువ. సో ఇక్కడ మేము పూజ చేసుకున్న తర్వాత ఇట్లా అన్నీ వేసేసి దండం పెట్టుకుంటాం కదా. నా టర్న్ మాత్రం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అట్లా పసుపు, కుంకుమ, బుక్క, గులాలు అన్నీ దేవుడి దగ్గర వేసి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటాం అనమాట. సో ఈ అమావాస్య రోజు పూజ ప్రాసెస్ అనేది ఇట్లా జరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు, అందరు ఒకటేలాగా చేయాలని రూల్ ఏం లేదు. సో మా ఇంట్లో ఇట్లా జరిగింది, నేను మీతో అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. తర్వాత వీళ్ళిద్దరు ప్రసాదం తీసుకున్నారు. నేను ప్రసాదం ఇంకా తీర్థం కూడా మా హస్బెండ్ వచ్చిన తర్వాత తీసుకుంటా అని చెప్పాను. మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రై.